హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 51, 52, 53ని 54ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ వీడియోలో జిన్వు షాడో ఆర్మీని ఫస్ట్ టైం ఫైట్లో యూజ్ చేయడం చూస్తాము. ఈ చాప్టర్లో షాడో ఆర్మీ ఐస్ బేర్స్ మధ్య ఒక పెద్ద సంగ్రామం జరుగుతుంది. ఓ పక్కనే కృష్ణుడు మహాభారతంలో కురుక్షేత్రాన్ని చూసినట్టు జిన్వు చెట్టు దగ్గర నిలబడుకొని ఆ సంగ్రామాన్ని చూస్తూ ఉంటాడు. కొన్ని షాడో సోల్జర్స్ కత్తితో ఫైట్ చేస్తూ ఉంటాయి. మరికొన్ని ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేసి ఆ బేర్స్ ని కాల్చి పడేస్తాయి. ఆ షాడో ఆర్మీ ఓ పక్క ఫైట్ చేస్తూనే మరో పక్క రీజనరేట్ పవర్ తో హీల్ చేసుకుంటాయి. అలా చేయడం వల్ల జిన్వు యొక్క మానా చాలా తగ్గిపోతుంది. మీరు బ్లాక్ క్లోవర్ అనిమి చూసారా? వాళ్ళకైతే మానా అంటే ఏంటో తెలుస్తుంది. అది ఏంటంటే మ్యాజిక్ ని యూజ్ చేసే వాళ్ళలో మానా ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే స్ట్రెంత్ లాగా. మనిషిలో స్ట్రెంత్ లేకపోతే ఏ పని చేయలేడు. అలాగే మనిషిలో మానా తగ్గిపోతే మ్యాజిక్ ని యూజ్ చేయలేరు. ఇంకా చాప్టర్లోకి వస్తే అప్పుడే అక్కడికి ఆ ఐస్ బేర్స్ లీడర్ వస్తుంది. ఆ లీడర్ నార్మల్ బేర్స్ కంటే 10 టైమ్స్ పెద్దదిగా ఉంటుంది. కానీ షాడో సోల్జర్స్ బేర్స్ లీడర్స్కి సరిపోరు. ఆ షాడో సోల్జర్స్ అందరినీ స్మాష్ చేసేస్తుంది. అలాగే జిన్వు మానా చాలా తగ్గిపోతుంది. అప్పుడు జిన్వు ఇగ్రెస్ ని పిలుస్తాడు. ఇగ్రెస్ ఆ బేర్స్ లీడర్ మీద కత్తితో వేటి మీద వేటు వేసి చంపేస్తాడు. దాని తర్వాత బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకున్నట్టు ఆ బేర్ని ఎత్తుకొని తలని జిన్వు కళ్ళ దగ్గర వేసి మోకాల మీద కూర్చుంటాడు. జిన్వు ఇగ్రెస్ ని మెచ్చుకొని అరేజ్ అనే కమాండ్ ని యూజ్ చేసి ఆ బేర్ లీడర్ ని షాడో ఎక్స్ట్రాక్షన్ చేసి తన షాడో షోల్డర్ ని చేసుకుంటాడు. అండ్ రెడ్ గేట్ బయట ఉన్న వాళ్ళంతా 3 days అవుతుంది. అంటే గేట్ లోపల 3 hours. వాళ్ళు ఇంకా రాలేదే. సి ర్యాంక్ హంటర్స్ అలాగే లో ర్యాంక్ హంటర్స్ చనిపోయి ఉంటారు. దాంతోపాటు సంగ్ జిన్వు కూడా చనిపోయి ఉంటాడని డాంజో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికంటే ముందు ఆ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఇంకా గేట్ లోపల కిమ్చుల్ గ్రూప్ లో అతను అలాగే ఇంకొక అతను బ్రతికే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎటిస్ చంపేస్తాయి. అప్పుడే అక్కడికి ఎకిస్ గ్రూప్ కూడా వస్తుంది. ఆ గ్రూప్ లో ఒక ఎక్కి కిమ్చుల్ పక్కన ఉన్న అతన్ని చంపేస్తుంది. అది చూసి అక్కడ నుంచి కితకితల్లో అలర్నర్స్ లాగా కిమ్చుల్ ఫారెస్ట్ లోపలికి పారిపోతూ ఉంటాడు. ఆ దారిలో చనిపోయిన బేర్స్ ని చూసి ఇదంతా ఎక్కిస్ చేసి ఉంటాయని ముందుకు వెళ్తాడు. అక్కడ లో ర్యాంక్ హంటర్స్ బ్రతికే ఉండడం అలాగే ఫుడ్, క్లోత్స్, షెల్టర్ ని చూసి షాక్ అయ్యి కొంచెం అతనికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. మేము అక్కడ ఫుడ్, షెల్టర్ లేక చనిపోతుంటే వీళ్ళకి ఇంత ఫుడ్ ఎలా వచ్చింది? లాస్ట్ లో ఏజెంట్ మా గ్రూప్ నుంచి వాళ్ళ గ్రూప్ కి వెళ్ళింది కదా, ఏజెంట్ ఆ ఫుడ్ ని దాచి ఉంటుందని ఆమె మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు జిన్వు తన తల మీద ఒకటిచ్చి పడుకోబెడతాడు. కానీ అతనికి వెనకాల ఆ ఎకిస్ గ్రూప్ కూడా వచ్చి దాక్కుని ఉంటారు. జిన్వు వాళ్ళ ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల కనిపెట్టి బయటికి రండి అని అంటాడు. వాళ్ళు దగ్గర దగ్గర 20 మెంబర్స్ పైగా ఉంటారు. అలాగే వాళ్ళకి లీడర్ కూడా ఉంటాడు. అతని పేరు బరూకా. మామూలుగా వాళ్ళ భాష మనుషులకి అర్థం కాదు. కానీ జిన్వు వాళ్ళు అడిగిన దానికి రిప్లై కూడా ఇస్తాడు. మనుషులలో నువ్వు ఒకటివే పవర్ఫుల్ గా కనిపిస్తున్నావు. మాలో ఒకడు నిన్ను కలవాలనుకుంటున్నాడు. అలాగే నీతో ఫైట్ చేయాలనుకున్నాడా అని చెప్పేలోపే అతని తలకాయ పుచ్చకాయలా కోసేసి ఇంకా ఏమైనా చెప్పాలా అని బరూకా సైడ్ చూసి అంటాడు. బరూకా, నువ్వు హ్యూమన్ లో ఒకటి కాదు కదా, వాళ్ళ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నావు? మనం ఒకరినొకరం ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు. జిన్వుకి అతను ఏం చెప్తున్నాడో అర్థం కాదు. బరూకా ఎందుకు అన్నాడంటే వాళ్ళకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ మనుషులని చంపు అని చెప్తుంది. కానీ నిన్ను చంపమని చెప్పడం లేదని చెప్తాడు. ఇది విని మనకి జిన్వు నార్మల్ హ్యూమన్ అయితే కాదని తెలుస్తుంది. బరూకా జిన్వుకి ఒక ఆఫర్ అయితే ఇస్తాడు. ఆ హ్యూమన్స్ ని మాకు అప్పగిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తామని చెప్తాడు. మనం అనుకున్నట్టే జిన్వు ఆ ఆఫర్ ని డిక్లైన్ చేస్తాడు. బరూకా, మేము ఎంతమంది ఉన్నామో చూసావా? నువ్వు ఒకడివే ఏం చేస్తావని అంటాడు. అనగానే జిన్వు తన షాడో ఆర్మీని పిలుస్తాడు. అక్కడ ఉన్న జిన్వు టీం మెంబర్స్ అందరూ అది చూసి షాక్ అవుతారు. ఇప్పుడు షాడో ఆర్మీ ఎకిస్ మధ్య ఒక కురుక్షేత్రం జరుగుతుంది. జిన్వు టీం మెంబర్స్ ఆ యుద్ధాన్ని హ్యాండిల్ చేయలేమని అక్కడ నుంచి పారిపోతారు. ఆ షాడో సోల్జర్స్ ఐసెల్స్ ని హ్యాండిల్ చేస్తారు. కానీ ఆ బరూకా షాడో ఆర్మీ అలాగే జిన్వు కంటే స్ట్రాంగ్. జిన్వు కింద పడి ఉన్న కత్తిని కించుల దగ్గర వేసి బరూకా మీద అటాక్ చేస్తాడు. కానీ చాలా ఈజీగా డాచ్ చేసి జిన్వు మీద 2-3 దెబ్బలు ఇక్కడ వేస్తాడు. జిన్వుకి కొంచెం టైం కావాలని తన షాడో మ్యాజెస్ తో ఫైర్ అటాక్ ని చేపిస్తాడు. కానీ ఆ అటాక్స్ కూడా బరూకా మీద పనిచేయవు. అప్పుడే కించులు స్ప్రోలో నుంచి బయటికి వచ్చి జిన్వునే అంతటికి కారణం అనేసి అతని మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అలాగే మరో పక్క బరూకా కూడా తన మీద అటాక్ చేయడానికి వస్తాడు. అది చూసి జిన్వు ఇగ్రెస్ ని పిలుస్తాడు. ఆ ఇగ్రెస్ కించుల్ని చంపేస్తుంది. అది చూసిన బరూకా ఫాస్ట్ గా జిన్వుని చంపడానికి వస్తాడు. అప్పుడు ఇగ్రెస్ వచ్చి ఆ బరూకాతో ఫైట్ చేస్తాడు. పక్కనే ఉన్న జిన్వు అరైజ్ అనే కమాండ్ ని యూజ్ చేసి కించుల్ సోల్ ని ఎక్స్ట్రాక్షన్ చేస్తాడు. ఆ షాడో కమాండర్ కించుల్ కంటే దగ్గర దగ్గర 5 టన్స్ పెద్దగా ఉంటుంది. ఆ షాడో కమాండర్ కి జిన్వు ఐరన్ అనే పేరు పెడతాడు. ఆ ఐరన్ బరూకా మీద అటాక్ చేస్తాడు. కానీ బరూకా ఈజీగా పిల్లు నుంచి ఎలక తప్పించుకున్నట్టు తన అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. ఈసారి జిన్వు, ఇగ్రెస్ అండ్ ఐరన్ ముగ్గురు బరూకాతో కలిసి ఫైట్ చేస్తారు. ఫైనల్లీ జిన్వు తన డాగర్ తో బరూకాని డ్యామేజ్ చేస్తాడు. అలాగే బరూకా డాగర్ ని జిన్వు డాగర్ తో బ్రేక్ చేస్తాడు. ఐరన్ బరూకాని వెనుకల నుంచి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు షాడో మ్యాజెస్ ఫైర్ తో అటాక్ చేసి చాలా డ్యామేజ్ చేస్తారు. జిన్వు తన డాగర్ తో బరూకా పట్టులో పొడుస్తాడు. బరూకా నన్నే పొడుస్తావా అని జిన్వుని పట్టుకుని అటాక్ చేస్తుంటాడు. అప్పుడే ఐరన్ వెనుక నుండి బరూకా మీద అటాక్ చేసి ఒక గుద్దుతో చంపేస్తాడు. ఇప్పుడు జిన్వుకి 2 ఏ ర్యాంక్ షాడో కమాండర్స్ ఉన్నారు. జిన్వు డంజన్ బాస్ ని చంపేశాడు కాబట్టి ఆ రెడ్ గేట్ ఓపెన్ అవుతుంది. జిన్వు అలాగే టీం మెంబర్స్ ఆ గేట్ నుంచి బయటికి వస్తారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళంతా లో ర్యాంక్ హంటర్స్ అని యాంకో షాక్ అవుతాడు. స్టార్టింగ్ లో వీళ్ళందరినీ కిమ్చులే సేవ్ చేశాడని అనుకుంటారు. కానీ వాళ్ళ గ్రూప్ చనిపోయిందని తెలుస్తుంది.
గిల్ లీడర్ అయిన యాన్హో జిన్వుని క్వశ్చన్ చేస్తాడు. ఇంతకు లోపల ఏం జరిగిందని అడుగుతాడు. కానీ జిన్వు ఆన్సర్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏం జరిగిందో అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్